ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. అందమైన ఒక లైట్ హౌస్ కనిపిస్తోందా? సముద్ర ధరిన ఉన్న ఒక లైట్ హౌస్. అదేంటంటే మేము వేకువజామునే వచ్చాము, చీకటి ఉండగానే అది అలాగే తిరుగుతూ వెలుగుని ప్రసరించడం మేము చూశాము. లైట్ హౌస్లో ఒక వెలుగు వస్తోంది కదా, ఎందుకు? సముద్రంలో ఓడలు వెళ్లేటప్పుడు హఠాత్తుగా వాళ్ళకి దిక్కు తెలియకపోతే ఈ లైట్ హౌస్ వెలుగును చూసినప్పుడు ఏదో ఒక ఒడ్డున్నది దరిచేరుటకు దిక్కును చూపించేది. అదేవిధంగానే ఈ లోకమైన సముద్రంలో వేదన, బాధలు, దుఃఖము, దిగులు, విచారము, కన్నీరు, మనసులో కృంగిపోవుట, ఏమి చెయ్యాలో అని తెలియక కలత చెందినప్పుడు ఈ వేదవాక్యము మనకు దిక్కు చూపే దీపముగా ఉన్నది. వెలుగును చూపించును. నీవు భయపడకు, ఇదే మార్గము, ఇలా వెళ్ళాలి అని దిక్కు తెలియకుండా తడబడేటప్పుడు మనకు త్రోవ చూపే ఒక దిక్సూచి దీపముగా వేదవాక్యము ఉన్నది. కనుక ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు. కనుక ప్రతిదినము ఈ వాక్యమును చదివి ధ్యానించి ప్రార్థించాలి, సరేనా? ఈ దినము ఆయన నాకు ఏ వాక్యం ఉంచినారు దేవుడు అని అనుకుంటున్నారా? యెషయా 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అంటే సోలిపోవు వారికి బలమును ఇచ్చు దేవుడు. సోలిపోయినారా? మీ మనసు సోలిపోయి ఉన్నది. బయట నీరసము కనిపించడం లేదు, లోన నీరసముతో ఉన్నారు. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎందుకు ఈ విధంగా జరుగుచున్నది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని మనసులో నీరసపడిపోయారా? నీరసము మనుషులందరిలో ఉండే ఒక సమస్య. అబ్రహాము సోలిపోయినది బైబిల్లో ఉన్నది. మోషే అంత గొప్ప దైవజనులే సోలిపోయినారు. ఏలియా అంత గొప్ప ప్రవక్తే సోలిపోయినారు. అందరూ ఆ మార్గమున నడిచినవారే. నేను కూడా చాలాసార్లు నీరసపడిపోయాను. నా జీవితంలో, నా సేవా జీవితంలో చాలు దేవా, ఇక పరిచర్య చేసింది చాలు, అంతగా నేను చెప్పిన విధముగా సోలిపోయిన సమయాలన్నీ నా జీవితంలో వచ్చాయి. అయినను ఇంతవరకు స్థిరముగా ఉండుటకు కారణమేంటో తెలుసా? సొమ్మసిల్లిన వారికి ఆయన బలమునిచ్చు దేవుడు. నేను సోలిపోయినప్పుడు నా పక్కకి వచ్చి చెబుతారు, కుమారుడా భయపడకు, సోలిపోకు, ఎవరు ఏం చెప్తే ఏంటి, ఎవరు ఏం రాస్తే ఏంటి, ఎవరు నీకు విరోధంగా లేస్తే ఏంటి, నేనున్నాను కదా నీకు. నేను నిన్ను అర్థం చేసుకునే దేవుడను, నేను నిన్ను ఎరిగిన దేవుడను. ఎందుకు సోలిపోవచ్చున్నావు? మనుషులే కదా, ఏమైనా చెప్పిపోని, ఏమైనా చెయ్యని, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ విధంగా నన్ను ధైర్యపరిచినందున ఇప్పటి వరకు నేను సేవకుడిగా ఉన్నాను. సొమ్మసిల్లి పడుటకు విడువడు. మీరు సోలిపోవనందున మీతో మాట్లాడుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు సోలిపోయినావా? నేను నీకు బలమునిచ్చేదను, నేను నిన్ను ధైర్యపరిచెదను, నేను తోడుగా ఉన్నాను. చేయి పట్టుకో, నా చేయి పట్టుకుని నడువు, నాతో నడువు, నేను నిన్ను తీసుకుని వెళతాను. ఏదీ నిన్ను జయించలేదు, ఏదీ నిన్ను నాశనము చేయలేదు. నేను నీకు తోడుగా ఉన్నాను అని బలపరచుచున్నారు. సొమ్మసిల్లిన వారికి బలమును ఇచ్చు దేవుడు ఈ దినము మిమ్మును బలపరచుచున్నారు. దేన్ని అనుకుని సోలిపోయినారో అందులో అద్భుతము జరుగును. ఏది మీకు మనస్సును మెల్లిపెడుతుందో అందులో ఒక అద్భుత మార్పు ఈ దినము కలుగును. తండ్రి, మీ పిల్లలయ్యా, మీ కుమార్తె, మీ కుమారుడు సొమ్మసిల్లిపోయినారు. ఈ దినము వారిని ధైర్యపరిచి బలపరచుడి. వారు దేన్ని గురించి సోలిపోవచ్చున్నారో అందులో ఒక అద్భుతము జరుగునుగాక, మార్పు కలుగునుగాక. ఈ దినము వారిని ఆనందింపజేయము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.